దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. సెప్టెంబర్ 19. హోషియా గ్రంథము 1-6 అధ్యాయములు. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు. ఈ దినం ప్రభువా, హోషియా గ్రంథం నాయన చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. ఈ గ్రంథం ద్వారా మాతో మాట్లాడండి. వాక్యమై ఉన్న దేవుడవు, వినిన వాక్యమ హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమె. హోషియా గ్రంథము 1వ అధ్యాయము. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదా రాజుల దినములలోను, యెహోయాషు కుమారుడైన యరొబాము అను ఇశ్రాయేలు రాజు దినములలోను, బెయేరి కుమారుడైన హోషియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. మొదట యెహోవా హోషియా ద్వారా ఈ మాట సెలవిచ్చెను. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషియాకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి అతడు పోయి దిబ్లాయిము కుమార్తె అయిన గోమెరును పెండ్లి చేసుకొనెను. ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారుని కనగా యెహోవా అతనితో ఇలాగ సెలవిచ్చెను. ఇతనికి యెజ్రెయేలని పేరు పెట్టుము. యెజ్రెయేలులో యెహూ ఇంటివారు కలుగజేసుకొనిన రక్త దోషమును బట్టి ఇంకా కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును. ఇశ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసివేతును. ఆ దినమున నేను యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుతును. పిమ్మట ఆమె మరలా గర్భవతి కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, దీనికి లోరుహామా అనగా జాలి నొందనిది అని పేరు పెట్టుము. ఇక మీదట నేను ఇశ్రాయేలు వారిని క్షమించను, వారి ఎడల జాలిపడను. అయితే యూదా వారి ఎడల జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతులను వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షింతును. లోరుహామా పాలు విడిచిన తరువాత తల్లి గర్భవతి కుమారుని కనినప్పుడు యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా, మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడనై ఉండను గనుక లో అమ్మీమా ఇతనికి పేరు పెట్టుము. ఇశ్రాయేలీల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. యూదా వారును ఇశ్రాయేలు వారును ఏకముగా కూడుకొని తమ పైన ఒకరిని ప్రధానిని నియమించుకొని తామున్న దేశంలో నుండి బయలుదేరుదురు. ఆ యెజ్రెయేలు దినము మహాప్రభావము గల దినముగా ఉండును. హోషియా గ్రంథము 2వ అధ్యాయం. మీరు నా జనులని మీ సహోదరులతోనూ జాలి నొందిన వారని మీ స్వదేశీయులతోనూ మీరు చెప్పుడి. నేను దాని బట్టలను పెరికివేసి పుట్టిన నాటి వలె దానిని దిగంబరాలునిగా చేసి పాడుపెట్టి ఎండిపోయిన భూమి వలను ఉంచి దప్పిచేత లయపరచకుండునట్లు మీ తల్లి పోకిరి చూపు చూడకయు దాని స్థానములకు పురుషులను చేర్చుకొనకు ఉండునట్లు మీరు ఆమెతో వాదించుడి. అది నాకు భార్య కాదు, నేను దానికి పెనిమిటిని కాను. దాని పిల్లలు జార సంతతి అయి ఉన్నారు. వారి తల్లి వేశ్యత్వము చేసి ఉన్నది. వారిని కన్నది అవమానకరమైన వ్యాపారము చేయనది గనక వారి యందు నేను జాలిపడను. అది నాకు అన్నపానములను, గొర్రెబొచ్చును, జనపనారయు, తైలమును, మద్యమును ఇచ్చిన నా విటకాండ్రను నేను వెంటాడుదును అనుకొనుచున్నది. ముండ్ల కంచె దాని మార్గములకు అడ్డము వేయుదును, దాని మార్గములు దానికి కనబడకుండా గోడ కట్టుదును. అది తన విటకాండ్రను వెంటాడి వారిని ఎదుర్కొనలేకపోవును. ఎంత వెతికినను వారు దానికి కనబడకుందురు. అప్పుడు అది ఇప్పటికంటే పూర్వమే నా స్థితి బాగుగా ఉండెను గనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటి యొద్దకు వెళ్ళుదును అనుకొనును. దానికి ధాన్య, ద్రాక్షారస, తైలములను, విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడను నేనే అని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరిచెను. కాబట్టి నా ధాన్యమును, నా ద్రాక్షారసమును వాటి వాటి కాలంలో ఇయ్యక దీని యొద్ద నుండి తీసివేసేదను. దాని మాన సంరక్షణార్థమైన నా గొర్రె బొచ్చును, జనపనారయు దానికి దొరకకుండా నేను ఉంచుకుందును. దాని విటకాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరుతును. నా చేతిలో నుండి దాన్ని విడిపించేవాడు ఒకడును లేకపోవుడు. దాని ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మాన్పింతును. ఇవి నా విటకాండ్రు నాకు ఇచ్చిన జీతమని అది తన ద్రాక్ష చెట్లను గూర్చి, అంజూరపు చెట్లను గూర్చి చెప్పినది కదా. నేను వాటిని లయపరుతును. అడవి జంతువులు వాటిని భక్షించినట్లు వాటిని అడవి వలె చేతును. అది నన్ను మర్చిపోయి నగలు పెట్టుకుని సింగారించుకుని బయలుదేవతలకు ధూపం వేసి ఉండుటను బట్టి దాని విటకాండ్రను వెంటాడి ఉండుటను బట్టి నేను దానిని శిక్షింతును. ఇది యెహోవా వాక్కు. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. అక్కడి నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లు నెత్తును. ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసెదను. బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది చెట్టు నుండి నా మాట వినును. నీవు బయలు అని నన్ను పిలువక నా పురుషుడవు అని పిలుతువు.
ఇదే యెహోవా వాక్కు. అది ఇక మీదట బయలుదేవతల పేర్లను జ్ఞాపకమునకు తెచ్చుకొనకుండాను అవి దాని నోట రాకుండాను నేను చేసేదను. ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూజంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశంలో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింపచేయుదును. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయా దాక్షిణ్యమును చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకొందును. ఆ దినమున నేను మనవి ఆలకింతును. ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును. భూమి ధాన్య ద్రాక్షారస తైలముల మనవి ఆలకింపగా అవి యెజ్రెయేలు చేయు మనవి ఆలకించును. నేను దానిని భూమి యందు నా కొరకే విత్తుదును. జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకొందును. నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడు అని అందురు. ఇదే యెహోవా వాక్కు. 3వ అధ్యాయము. మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టరాలే వ్యభిచారిణి యొగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము. కాగా నేను 15 తులముల వెండియు ఏదుము ఎవలను తీసుకుని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని, చాలా దినములు నా పక్షమున నిలిచి ఉండి ఏ పురుషుని కూడకయు వ్యభిచారము చేయకయు నీ ఉండవలెను. నీ ఎడల నేనును అలాగున ఉందుని. నిశ్చయముగా ఇశ్రాయేలీలు చాలా దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలి అర్పింపకయు ఉందురు. దేవతా స్తంభమును గాని ఎఫోదును గాని గృహదేవతలను గాని ఉంచుకొనకుందురు. తరువాత ఇశ్రాయేలీలు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదునొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకే ఆయన యొద్దకు వత్తురు. 4వ అధ్యాయం. ఇశ్రాయేలీ వారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యము పలుకుటయు అబద్ధమాడుటయు హత్య చేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడుక అయ్యెను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది. దాని పశువులను ఆకాశ పక్షులను కాపురస్తులందరూ క్షీణించుచున్నారు. సముద్ర మత్స్యములను కూడా గతించిపోవచ్చున్నవి. ఒకడు మరి ఒకనితో వాదించినను ప్రయోజనము లేదు, ఒకని గద్దించినను కార్యము కాకపోవును. నీ జనులు యాజకునితో జగడమాడు వారిని పోలి ఉన్నారు. కాబట్టి పగలు నీవు కూలుదువు, రాత్రి నీతో కూడా ప్రవక్త కూలును. నీ తల్లిని నేను నాశనము చేతును. నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను మిమ్మల్ని విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరిచితివి గనుక నేను నీ కుమారులను మరుతును. తమకు కలిమి కలిగినదని కొలది వారు నా ఎడల అధిక పాపం చేసిరు గనుక వారి ఘనతను నీచస్థితికి మార్చుదును. నా జనుల పాపములను బలి మాంసము ఆహారముగా చేసుకొందును గనుక జనులు మరి అధికముగా పాపం చేయవలనని వారు కోరుదురు. కాబట్టి జనులకు ఎలాగో యాజకులకును అలాగే సంభవించును. వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షింతును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేతును. వారు యెహోవాను లక్ష్యపెట్టుట మానిరి గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందకయుందురు, వ్యభిచారము చేసినను అభివృద్ధి నొందకయుందురు. వ్యభిచార క్రియలు చేయుట చేతను ద్రాక్షారసం పానము చేయుట చేతను మద్యపానము చేతను వారు మతి చెడిరి. నా జనులు తాము పెట్టుకొనిన కర్ర యొద్ద విచారణ చేయుదురు, తమ చేతికర్ర వారికి సంగతి తెలియజేయును. వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు. పర్వతముల శిఖరముల మీద బలులు అర్పింతురు, కొండల మీద ధూపం వేయుదురు. సింధూర వృక్షముల క్రింద చీనారు వృక్షముల క్రిందను మస్తకి వృక్షముల క్రిందను నీడ మంచిదని అచ్చటనే ధూపం వేయుదురు. అందువలననే మీ కుమార్తెలు వేసులైరి, మీ కోడన్లను వ్యభిచారులైరి. జనులు తామే వ్యభిచారులను కూడుదురు, తామే వేసులతో సాంగత్యము చేయుచు బలులు అర్పింతురు గనుక మీ కుమార్తెలు వేసులగునటను బట్టి నేను వారిని శిక్షింపను, మీ కోడన్లు వ్యభిచరించుటను బట్టి నేను వారిని శిక్షింపను. వివేచన లేని జనము నిర్మూలమగును. ఇశ్రాయేలు, నీవు వేశ్యవైతివి, అయినను యూదా ఆ పాపంలో పాలు పొందకపోవునుగాక. గిల్గాలునకు పోవద్దు, బేతా వెనుకకు పోవద్దు, యెహోవా జీవము తోడని ప్రమాణము చేయవద్దు. పెయ్య మొండితనము చూపునట్లు ఇశ్రాయేలు వారు మొండితనము చూపియున్నారు గనుక విశాల స్థలమందు మేయు గొర్రెపిల్లకు సంభవించినట్లు దేవుడు వారికి సంభవింపచేయును. ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనెను, వారిని అలాగుననే ఉండనిమ్ము. వారికి ద్రాక్షారసము చేదాయను, ఒళ్ళు తెలియని వారు మానక వ్యభిచారము చేయువారు వారి అధికారులు సిగ్గుమాలిన వారే అవమానకరమైన దానిని ప్రేమింతురు. సుడిగాలి జనులను కొట్టుకొని పోవును, తాము అర్పించిన బలులను బట్టి వారు సిగ్గునొందుదురు. హోషియా గ్రంథం 5వ అధ్యాయం. యాజకులారా నా మాట ఆలకించడి, ఇశ్రాయేలు వారులారా చెవిని పెట్టి ఆలోచించడి, రాజసంతతి వారులారా చెవియొగ్గి ఆలకించడి. మీరు మిస్పా మీద ఉరిగాను తాబోరు మీద వలగాను ఉన్నారు గనుక మిమ్మును బట్టి ఈ తీర్పు జరుగును. వారు మితి లేకుండా తిరుగుబాటు చేసిరు గనుక నేను వారిని అందరినీ శిక్షింతును. ఎఫ్రాయిము నేను ఎరుగుదును, ఇశ్రాయేలు వారు నాకు మరుగైన వారు కారు. ఎఫ్రాయిము, నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు. ఇశ్రాయేలు వారు అపవిత్రులైరి, తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారే, వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోదురు. వారిలో వ్యభిచార మనసుండుట వలన
వారు యెహోవాను ఎరుగక యుందురు. ఇశ్రాయేలు యొక్క అతిశయాస్పదము అతని మీద సాక్ష్యం ఇచ్చును. ఇశ్రాయేలు వారును ఎఫ్రాయిము వారును తమ దోషములో చిక్కుపడి తొట్టిల్లుచున్నారు. వారితో కూడా యూదా వారును తొట్టిల్లుచున్నారు. వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాను వెదకబోదురు గాని ఆయన వారికి తన్ను మరుగు చేసుకొనినందున వారికి కనబడకుండాను. యెహోవాకు విశ్వాసఘాతకులై వారు అన్యులైన పిల్లలను కనిరి. ఇంకొక నెల అయిన తరువాత వారు వారి స్వాస్యములతో కూడా లయమగుదురు. గిబియాలో బాకానాదము చేయడి, రామాలో బోర ఊదుడి. బెన్యామీనీయులారా, మీ మీదకు శిక్ష వచ్చుచున్నదని బేతావేనులో బొబ్బపెట్టుడి. శిక్షా దినమున ఎఫ్రాయిము పాడైపోవును. నిశ్చయంగా జరగబోవు దానిని ఇశ్రాయేలీల గోత్రపు వారికి నేను తెలియజేయుచున్నాను. యూదా వారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయు వారి వలె ఉన్నారు. నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీదకి నా ఉగ్రతను కుమ్మరింతును. ఎఫ్రాయిమీల మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు. వారికి అధిక శ్రమ కలుగును. వారు శిక్షింపబడి హింసనొందుదురు, బాధింపబడుదురు. ఎఫ్రాయిమీలకు చిమ్మట పురుగు వలెను, యూదా వారికి వత్సపు పురుగు వలెను నేనుందును. తమ రోగి ఒకటి ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యూదా చూచెను. అప్పుడు ఎఫ్రాయిము అష్షూరీయుల యొద్దకు పోయెను. రాజైన యారేబును పిలుచుకొనెను. అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగు చేయజాలడు. ఏలయనగా ఎఫ్రాయిమీయులకు సింహము వంటి వాడను గాను, యూదా వారికి కొదమ సింహము వంటి వాడను గాను నేనుందును. నేనే వారిని పట్టుకొని చీల్చెదను, నేనే వారిని కొనిపోవుదును. విడిపించువాడు ఒకడును లేకపోవును. వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెతుకుదురు. 6వ అధ్యాయము. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదుము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును? యూదా, నిన్ను నేనేమి చేతును? తెల్లవారగానే కనబడు మేఘం ఎగిరిపోవునట్లు, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లు మీ భక్తి నిలవకపోవును. కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగు వలె ప్రకాశించినట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బదులు చేసి ఉన్నాను. నా నోటి మాటల చేత నేను వారిని వధించి ఉన్నాను. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. గిలాదు పాపాత్ముల పట్టణమాయను, అందులో నరహంతకులు అడుగుజాడలు కనబడుచున్నవి. బందిపోటు దొంగలు పొంచి ఉండినట్లు యాజకులు పొంచి ఉండి షెకెము మార్గంలో నరహత్య చేసెదరు. వారు ఘోరమైన కాముకత్వము జరిగించువారే ఉన్నారు. ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడెను. ఎఫ్రాయిమీయుల వ్యభిచార క్రియలు అభ్యాసము చేసెదరు. ఇశ్రాయేలు వారు తమను అపవిత్రపరచుకునేదరు. చెరలోనికి వెళ్ళిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు, ఓ యూదా, అతడు నీకు కోతకాలము నిర్ణయించును. ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడ, మహాగణుడ, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు నాయన. కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు ప్రభా. నీ కృప కొరకు, నీ దయ కొరకు, నీ సన్నిధి కాంతి కొరకు, నీ ముఖ కాంతి కొరకు వందనాలు ప్రభా. ఇదే కాలమున నన్ను బలపరచండి, నీ ఆత్మతో నింపి నడిపించండి, నీ శక్తితో నింపి నడిపించండి ప్రభా. అయ్యా నాయన, మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను, మా కుటుంబస్తుల పాప దోష అతిక్రమములను దయతో క్షమించండి. పరిశుద్ధ రక్తంతో కడగండి, మమ్మల్ని నిందారహితంగా నిలవబెట్టండి ప్రభా. ఈ దినమంతా నీకు ఇష్టలుగా జీవించు భాగ్యం మాకు దయచేయండి. మా ప్రవర్తన అందరిపైన నీ అధికారానికి ఒప్పుకుంటకు నీ కృపను మాకు దయచేయండి, నీ కనిక్రమను మాకు దయచేయండి. అయ్యా, మీ ప్రేమతో మమ్మల్ని నింపండి, మమ్మల్ని బలపరచండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవాది దేవా తండ్రి నాయన, మా పట్టణాన్ని రక్షించండి, మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరినీ రక్షించండి. ప్రపంచ దేశాలను, వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేసిన అధికారులకు గొప్ప రక్షణ దయచేయండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ రక్షణ పొందినట్లు నాయన ఇంకనూ నీ సువార్థికులను లేపండి, పరిశుద్ధులను ఇంకనూ లేపండి ప్రభా. నాయన ప్రార్థనా వీరులను లేపండి. కడవరి వర్షమే మీరు దిగిరండి, కడవరి జీవాన్ని రగిలించండి ప్రభా. దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని, వారి కుటుంబాన్ని నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి. ధైర్యంతో వాక్యం బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించి వారి రాకపోకలని కాపుదల నుంచి ప్రభు వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, రూపులోకి మార్చండి. డినామినేషన్స్ భేదములు తొలగించండి. అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు దయచండి. పరిశుద్ధాత్మను బలముగా క్రైస్తవ్యం మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు. ప్రత్యేకించి మా భారతదేశాన్ని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. 144
కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగునుగాక. వారి మనోనేత్రాలు తెరవబడునుగాక, వారి హృదయాలు తెరవబడునుగాక. అయ్యా తండ్రి, వారి చెవులు తెరవబడునుగాక, సువార్త కొరకు వారి గృహాలు తెరవబడునుగాక. అయ్యా ఏ ఏ రాష్ట్రాలు యాంటీ కన్వర్షన్ బిల్స్ అయినా వస్తున్నాయో రాబోతున్నాయో అవన్నీ యేసు నామంలో క్యాన్సిల్ అయిపోవునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఒక బలమైన ఉద్యమం నిశ్చయంగా భారతదేశంలో యేసు నామంలో రగులు కొనునుగాక అని ప్రార్థిస్తూ ప్రభు ఇదే కాలంన మా దేశ ప్రధానిని, ముఖ్యమంత్రులను, అయ్యా నాయన ఎమ్మెల్యేలు, ఎంపీలను, అధికారులను అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ, మా దేశాన్ని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకంలో జరుగుచున్నట్లు భూమి అందంతటా జరుగునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయమలా. అయ్యా అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు, శక్తియు నీవే ఉన్నది. ఆమెన్. ప్రభు రక్తమే జయం, ప్రభు వాక్యమే విజయం, ప్రభు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.